అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ఆస్ట్రేలియాకి తిరిగి స్వాగతం. నేను మీ సిరిచందన. ఇవాళ మనం ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్లో ఉండే క్యాంగ్రూ గ్రౌండ్ అనే ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ మనం హెన్లీ పౌల్ట్రీ ఫామ్ని చూడడానికి వచ్చేసాం. అసలు స్పెసిఫిక్గా ఈ పౌల్ట్రీ ఫామ్కి ఎందుకు వచ్చామనే సందేహం మీకు రావచ్చు. ఆస్ట్రేలియాలో మెల్బర్న్లో తెలుగువారు ఇంత పెద్ద పౌల్ట్రీ ఫామ్ని రన్ చేస్తున్నారంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అందుకే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసేస్తే ఈ ఫామ్ గురించిన పూర్తి వివరాలు మీరు కూడా తెలుసుకోవచ్చు. మనతో ఉన్నారు ఈ హెన్లీ ఫార్మ్స్ ఓనర్ అయిన వేణు మెట్ల గారు. వీరు విక్టోరియాలోని ఒక ప్రాంతమైన డైమండ్ క్రీక్కి కౌన్సిలర్గా కంటెస్ట్ చేశారు. అలాగే కమ్యూనిటీ సర్వీస్లో కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. నమస్తే వేణు మెట్ల గారు, ఎలా ఉన్నారు? మొదటిగా మనం పౌల్ట్రీ ఫామ్ గురించి తెలుసుకునే ముందు మీ గురించి మాకు కొంచెం చెప్తారా? నా పేరు వేణు అండి. నేను మా ఫ్యామిలీ ఇక్కడ క్యాంగరూ గ్రౌండ్లో ఉంటాం. నేను ఒక 22 years క్రితం వచ్చాను ఆస్ట్రేలియాకి. ఆబ్వియస్లీ ఐటీలో ఉండేవాడిని, ఇంజనీరింగ్ నెట్వర్క్ ఇంజనీర్గా స్టార్ట్ చేశాను నా లైఫ్. ఓకే. ఇప్పుడు నేను సేల్స్లో ఉన్నాను. హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్లో అరూబా నెట్వర్కింగ్ వాళ్ళకి మిడ్ మార్కెట్ బిజినెస్ ANZ వైడ్ రన్ చేస్తాను నేను. ఓకే. సో ఆబ్వియస్లీ ఫార్మింగ్ నా బ్లడ్లో ఉందండి. సో దిస్ ఈస్ అవర్ ప్యాషన్. చూసుకున్నట్లయితే పూర్తిగా వైట్ కలర్ ఎగ్స్ దొరుకుతాయి కదా. ఇక్కడ ఆస్ట్రేలియాకి రాగానే నేనైతే గమనించింది మొత్తం బ్రౌన్ ఎగ్స్ దొరుకుతాయి. అసలు ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటారు? జస్ట్ కోడి డిఫరెన్స్ అండి. మనకి ఇక్కడ హైలాండ్ బ్రౌన్స్ వాడతాం, లేకపోతే ఐసా బ్రౌన్స్ వాడతాం. ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీడ్ వాడతాం. ఓకే, డిఫరెంట్ బ్రీడ్ వల్ల కలర్ డిఫరెన్స్ వస్తుంది అంటారు. ఓకే. ఈ ఫామ్ లో చూసుకున్నట్లయితే మనకి క్యారవాన్, ఫెన్సింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి గురించి కూడా మా ప్రేక్షకులకు కొంచెం చెప్తారా? తప్పకుండా అండి. ఐ బిలీవ్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో బిలీవ్ చేస్తానండి నేను. డెఫినెట్లీ. దానికి నంబర్ 1 థింగ్ ఏంటంటే కోల్డ్ ఇట్లా ఫ్రీగా ఓపెన్ గా తిరుగుతూ ఉండాలి. సెకండ్లీ లెస్ అమౌంట్ ఆఫ్ హెన్స్ ఉండాలి ఒక గివెన్ ఏరియాలో. మూడవది ఇట్లా మనం ఎట్లయితే చిన్నప్పుడు మన పేరెంట్స్ వాళ్ళందరి దగ్గర కోల్డ్ ఉంటాయో ఓపెన్ గా ఇట్లా తిరగడం, ఫామ్ లో ఉన్న గ్రాస్ ని తింటాయి, అవి గుంతలు చేస్తాయి, బగ్స్ అన్ని తింటా ఉంటాయి. అట్లానే మనం కూడా ఫీడ్ ప్రొవైడ్ చేస్తాం. సో మనం ఏం చేయాలంటే కాన్స్టెంట్ గా ఈ ఫెన్సెస్ ని మూవ్ చేస్తూ ఉండాలి డిఫరెంట్ ప్రదేశాలకి. ఈ క్యారవాన్ లో చూసినట్టయితే మనం అక్కడ రాత్రిపూట పడుకుంటాయి, గుడ్లు పెట్టడానికి కూడా వాటికి అక్కడ ఒక సెంట్రల్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ గుడ్లు పెడితే అవన్నీ ముందుకు వస్తాయి, మనం కలెక్ట్ చేస్తానికి ఈజీగా ఉంటుంది. ఓకే. వాటిని ట్రైన్ చేశారా అండి మీరు? అంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు మనం కొన్ని రోజులు ఒక 1-2 days మనం పెట్టాలి, సాయంత్రం వచ్చి కోల్డ్ అన్నింటిని లోపల. ఓకే. దెన్ వాటికి అర్థం అవుతుంది అక్కడే గుడ్లు పెట్టాలి అనేసి. సో మనం దాంట్లోనే అంత మ్యూజిక్ ఫెసిలిటీ అంతా కూడా ఏర్పాటు చేసాం. వాటికి 10 different రీసెర్చ్ పేపర్స్ రాశారు దీని మీద. ఓకే. ఇప్పుడు కోళ్ళకి మ్యూజిక్ ఆబ్వియస్లీ కామ్స్ దెమ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే నా బిలీఫ్ ఏంటంటే కోళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా మనలాగా డ్రీమ్ చేస్తాయి. సో ఆ మ్యూజిక్ అట్లా కంటిన్యూస్గా ప్లే చేయడం వల్ల దే ఆర్ వెరీ కామ్. తద్వారా మనకి మంచి క్వాలిటీ గుడ్ వస్తుంది, ప్లస్ వాటి లైఫ్ కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం. మాకు తెలిసి ఆస్ట్రేలియాలో మేమే చేస్తున్నాం. చాలా కొత్త కాన్సెప్ట్ అండి, అసలు ఎవరికి ఐడియా కూడా ఉండదు. మనం సూపర్ మార్కెట్స్లో చూసుకుంటే మనకి కేజ్ ఫ్రీ ఎగ్స్ అని, ఫ్రీ రేంజ్ ఎగ్స్ అని, ఆర్గానిక్ ఎగ్స్ అని, ఇలా రకరకాల ఎగ్స్ దొరుకుతుంటాయి కదా. అసలు వీటి డిఫరెన్సెస్ ఏముంటుంది? సో కేజ్డ్ ఎగ్స్ వెరీ సింపుల్. ఒక మన ఇండియాలో లాగానే కోళ్ళ ఫార్మ్ ఉంటుంది, కోళ్ళు అన్ని లోపల ఉంటాయి, కాన్స్టెంట్ గా కోళ్ళు మేత తింటాయి, అక్కడే గుడ్లు పెడితే అక్కడి నుంచి మూవ్ అవటానికి లేదు. ఓకే. సో ఆ కాన్సెప్ట్ లో 2 big issues ఏంటంటే, ఒకటి యాంటీబయోటిక్స్ వాడటానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రొఫైలాక్టిక్గా వాడతారు యాంటీబయోటిక్, అంటే కాన్స్టెంట్గా యాంటీబయోటిక్ ఇస్తారు అవి రోగం రాకుండా. సో మనం ఆ యాంటీబయోటిక్ని గుడ్డు ద్వారా తింటున్నాము. మనలో కూడా వెళ్ళిపోతుంది. ప్లస్ ఫీడ్ కూడా నాన్ ఆర్గానిక్ ఫీడ్ వాడతారు. అదే మీరు కేజ్ ఫ్రీ చూసుకున్నారనుకోండి, ఆస్ట్రేలియా స్టాండర్డ్ ఏంటంటే 10,000 hens per hectare. అంటే ఒక A4 పేపర్లో ఒక్కొక్క కోడి. నెక్స్ట్ ఇదే మీరు ఏదైతే చూస్తున్నారో పాస్చర్ రైజ్డ్, ఫ్రీ రేంజ్, ఇదంతా ఈ కాన్సెప్ట్ అనమాట. దీంట్లో వచ్చేటప్పటికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనం 150 hens per hectare
అంటే 2.5 ఎకరాల్లో 150 కోళ్ళ కంటే ఉండవు అనమాట. సో ఇది బేసిక్గా పాస్చరైజ్డ్ ఫ్రీ రేంజ్. దీంట్లో మనం ఆర్గానిక్ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాము. నెక్స్ట్ స్టెప్ ఇట్లా అంటే వీటి వెల్ఫేర్ జాగ్రత్తగా ఉండాలి, ఇవి లైఫ్ని బాగా లీడ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి మనం ఇట్లా మ్యూజిక్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం. మీ పౌల్ట్రీ ఫామ్ చాలా బాగుంది సార్. ఇప్పుడు నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇక్కడ మనం మ్యాక్సిమం 1500 హెన్స్ కంటే వెళ్ళమండి. సో స్టెప్ నెంబర్ 1 అక్కడికి వెళ్తున్నాం తొందరలో. 1300 హెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఫామ్ చూస్తున్నాము. ఓకే, వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్. లైక్ ఐ సెడ్, వీ బిలీవ్ ఇన్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫుడ్ తినాలి అందరూ అనేది మా కోరిక. సో ఇంకా ఎక్స్పాండ్ చేస్తాం తొందరలో. తప్పకుండా ఇంకా ఇంకా పెద్ద పెద్ద ఫార్మ్స్ కొని మోర్ ఆర్గానిక్ ఎగ్స్ కావాలి మన అందరికీ కూడా. ఈ ఫామ్ని మొత్తం రన్ చేయడానికి హెన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ లేదా దీని ఫీడ్ కానీ ఎంత ఖర్చు వస్తుందంటారు? అంటే మనం కమర్షియల్గా ఎవ్రీ టైమ్ 650 హెన్స్ కొంటామండి, 250. సో ఒకేసారి ఈచ్ హెన్ రఫ్లీ అబౌట్ $19 పడుతుంది మనకి. ఓకే, ఫీడ్ అదే చూసుకున్నట్టయితే మనం ఆర్గానిక్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫీడ్ వాడతాం, $1,835 a ton. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే ఫీడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ బిల్ అన్నమాట. లిటరలీ ఒక టన్ ఫీడ్ మనకి ₹1,00,000 పడుతుంది ఇండియన్ కరెన్సీలో బేసిక్. సో ఇవన్నీ ఆబ్వియస్లీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కాబట్టి ఈ క్యారవాన్స్ వచ్చేసి ఒక్కొక్కటి రఫ్లీ $40,000 పడుతుంది. దాంట్లో మనం ఒక $4,000-5,000 ఖర్చు పెట్టి మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేసాం ప్రతి క్యారవాన్లో. ఈ వాటర్ సిస్టమ్స్ కానీ ఈ ఫీడర్స్ కానీ ఇవన్నీ రఫ్లీ ఇంచుమించు 1000 నుంచి 2000 ఒక్కొక్కటి. ఇంకా ఫెన్సింగ్ ఇట్లాంటివన్నీ ఆక్సిలరీ డిపెండ్స్ మనం ఎన్ని కొంటున్నామండి. ఓకే, సో యావరేజ్గా మన ఈ 3 క్యారవాన్స్ ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫామ్ని సెటప్ చేయాలంటే ఒక $250,000 $280,000 అవుతుంది. అంటే ఇంచుమించుగా మన ఇండియన్ కరెన్సీలో 1,50,00,000 పడుతుంది అనమాట. బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్. అన్నం అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్తీ ఫుడ్ తింటాం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇంత కష్టపడేది ఫుడ్ కోసమే. అది హెల్తీగా లేకపోతే ఇంకేం ప్రయోజనం. మీరు ఫుల్ టైం ఐటీ ప్రొఫెషనల్గా ఉంటూ ఇంత పెద్ద ఫామ్ని మెయింటైన్ చేయడం అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ప్యాషన్ అండి, కానీ మా పిల్లలు నా వైఫ్ అందరు కూడా హెల్ప్ చేస్తారు. మాకు ఒక 2 ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక అతను రోజు వచ్చి ఎగ్స్ కలెక్షన్ అవన్నీ చేస్తాడు. మేము మొదలు పెట్టినప్పుడు నేను నా వైఫ్ మా పిల్లలు అంతా చేసాము స్టార్ట్అప్ స్టేజ్లో, ఎవరైనా అట్లానే కదా. అవును. సో ఇప్పుడు అతను వచ్చి పనంతా చేస్తాడు డైలీ. సో నేను ఇక్కడ వచ్చి బేసిక్గా మార్కెట్స్కి వెళ్తాను సాటర్డే సండే, ఎందుకంటే నాకు ఇక్కడున్న కమ్యూనిటీ తోటి కనెక్ట్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళకి మనం ఏం చేస్తున్నాము ఎట్లా చేస్తున్నాం అనేది చెప్పడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఆబ్వియస్లీ దట్స్ ద డిఫరెన్షియేషన్. పూర్తిగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండిందంటారు ఫస్ట్ నుంచి. తర్వాత ఇప్పుడు 2 ఎంప్లాయీస్ తోటి మేనేజ్ చేస్తున్నారు. దీని గురించి అందరికి మార్కెటింగ్ ఎలా చేస్తారు, అలాగే ఎగ్స్ ని ఎలా సెల్ చేస్తారు? సో మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు కొంచెం మేము అన్ని షాప్స్కి వెళ్ళి డ్రాప్ చేసేవాళ్ళం, డజన్స్ అట్లా ట్రై చేయడానికి. అట్లా కొన్ని షాప్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మెయిన్గా మన ఆంధ్రాలో రైతు బజార్ లాగానే ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్స్ ఉన్నాయి. సో నేను బేసిక్గా 9 ఫార్మర్స్ మార్కెట్స్ చేస్తాం పర్ మంత్. సో ఎవ్రీ సాటర్డే సండే ఒక ఫార్మర్స్ మార్కెట్లో ఉంటాం మేము. సో కమ్యూనిటీ అవుట్ రీచ్ అక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్, గూగుల్ వాటి ద్వారా అట్లా యాడ్స్ కూడా చేస్తాము. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ వల్ల మన చాలా మందికి తెలుస్తుంది కాబట్టి. సో ఈ పౌల్ట్రీ ఫామ్ ని స్టార్ట్ చేయాలనే ఐడియా మీకు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ పౌల్ట్రీ ఫామ్ ని? నేను 5 years క్రితం ఇక్కడ అసలు యాక్చువల్గా ముందు నుంచే ప్లాన్ ఉండిందండి. ఎందుకంటే మా ఒరిజినల్ హిస్టరీ ప్యాడీ. అందరూ ఇండియాలో చాలా మనంతా రైస్ వేస్తాం కదా. సో మాది కూడా అట్లానే రైస్ ఫార్మింగ్ ఉండేది మాకు. కానీ ఇక్కడికి వచ్చాక మేము ఏదో ఒకటి చేయాలనుకున్నాం. సో ఈ ఫామ్ తీసుకున్నాము. ఈ ఫామ్లో ఆబ్వియస్లీ పౌల్ట్రీ నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. మేము ఉండేటప్పుడు చిన్నప్పుడు కోళ్ళు ఉండేవి మా దగ్గర. సో తద్వారా అది ఒక హెరిటేజ్ బ్రీడ్స్ తోటి స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఒక 19 kgs ఉండేవి. ఒక ఆల్మోస్ట్ దాదాపు ఒక 100 కోళ్ళు ఉండేవి, రకరకాల జాతులు. 19 డిఫరెంట్ వెరైటీస్ ఉండేవి మన దగ్గర. సో వాటితో స్టార్ట్ చేసాం ఇక్కడ ఆర్గానిక్ అసలు అంతా నేర్చుకోవడానికి, ఈ ఎన్వైరన్మెంట్కి మనం తెలుసుకోవడం కోసం ఎట్లా ఏం యూజ్ చేయాలనేది. అది అయిపోయిన తర్వాత కమర్షియల్గా ఒక 2 years క్రితం స్టార్ట్ చేసామండి ఇదంతా. ఓకే, మొత్తం ఈ ఫామ్ లో ఎన్ని హెన్స్ ఉన్నాయండి? ప్రస్తుతం ఒక 850 ఉన్నాయండి. సో తొందరలో ఒక 1300 కోళ్ళ దగ్గరకు వెళ్తాం. వావ్. ఎగ్స్ ప్రొడక్షన్ విషయానికి వస్తే డైలీ బేసిస్ లో కానీ వీక్లీ బేసిస్ లో కానీ ఎగ్స్ ఎలా వస్తాయండి? సో సమ్మర్లో అయితే ఆల్మోస్ట్ 90% ఉంటుందండి ప్రొడక్షన్. సో మన దగ్గర 900 కోళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆల్మోస్ట్ 880 ఎగ్స్ దాకా వస్తాయి.
ఓకే. వింటర్ లో తగ్గుతుంది ప్రొడక్షన్. Okay. సో రఫ్లీ 75% 70% ఉంటుంది. క్లైమేట్ ని బట్టి కూడా ఎగ్స్ ప్రొడక్షన్ డిఫరెన్స్ Absolutely. ఉంటుంది. ఎందుకంటే ఓకే. మనం ఆర్గానిక్స్ కాబట్టి మనం జనరల్ గా ఇప్పుడు మీరు అగైన్ కేజ్ ఫార్మింగ్ లో 24 hours లైట్స్ వేసి ఉంటాయి. నిద్రపో కోడి, మన దగ్గర కోళ్ళు నిద్రపోతాయి కాబట్టి మనం రాత్రిపూట లైట్స్ వేయమన్నమాట. సో కొంచెం ప్రొడక్షన్ తగ్గుతుంది. సేమ్ మనుషుల లాగానే వాటికి కూడా పడుకునే టైం ఇస్తున్నారు. అవును. అయితే ఇప్పుడు మీరు ఎగ్స్ డైలీ కలెక్ట్ చేస్తారా లేదా వీక్లీ? టైం పీరియడ్ ఎలా ఉంటుందండి? సో ఎవ్రీ డే ఎగ్స్ కలెక్ట్ చేస్తామండి. Okay. సో ఎవరైతే మన శాంటియాగో అతని పేరు, అతను వస్తాడు ఓకే. డైలీ ఎగ్స్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే టెంపరేచర్ వేరియన్స్ వల్ల ఎగ్ Okay. క్వాలిటీ పాడైపోతుంది. సో Right. సమ్మర్ లో మనం 9 o'clock ముందే కలెక్ట్ చేస్తాము. ఓకే. వింటర్ లో 9 to 10:30 మధ్యలో కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసి వెంటనే అక్కడ కంటైనర్ ఉంది, దాంట్లో టెంపరేచర్ కంట్రోల్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి ఎగ్స్. ఓకే. 18 degrees మేనేజ్ చేస్తాం అక్కడ టెంపరేచర్. సార్ అది ఎగ్స్ స్టోర్ చేసే కంటైనర్ ని అలాగే టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్ ని మాకు కొంచెం చూపిస్తారా? తప్పకుండా. లెట్స్ గో. సో మనం ఏం చేస్తామంటే ఎగ్స్ ఇక్కడ నుంచి పంపిస్తాము. ఈ సర్టిఫైడ్ ఆర్గానిక్ సిట్రస్ పీల్ ఎక్స్ట్రాక్ట్ని వాడతాము వాష్ చేయడానికి. ఎగ్స్ ఇక్కడ నుంచి వెళ్ళి వాష్ అయ్యి ఈ డ్రయర్ అనమాట, ఈ డ్రయర్లో డ్రై అయ్యి ఇక్కడ బయటకు వస్తాయి. బేసిక్గా ఇక్కడ ఒకళ్ళు నుంచొని కలెక్ట్ చేస్తారు. సో ఆ కలెక్ట్ చేసి మనము ఆబ్వియస్లీ క్లీన్ ట్రేస్ అన్నీ వైట్ కలరు, పికప్ చేసిన డర్టీ ట్రేస్ అన్నీ బ్లూ కలర్లో ఉంటాయి. అవేమో క్రాక్డ్ ఎగ్స్ అక్కడ మీరు చూస్తున్నవి, అవి మనం కుక్కలకి వాడతాం అనమాట. ప్యాక్డ్ ఎగ్స్ ఇట్లా ఉంటాయి. సో మీ అందరూ ఆబ్వియస్లీ ఈ వీడియోని ప్రజెంట్ చేయబోయే ముందు ఈ ఎగ్స్ని ట్రై చేసి ఎట్లా ఉన్నాయో చెప్పండి. సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మాకు కొంచెం చెప్తారా? మాది చిన్న గ్రామం అండి, మా అమ్మ నాన్న వాళ్ళది బాపట్ల అనే ఊరు పక్కన. సో మా ఫాదర్ జువాలజీ లెక్చరర్గా పనిచేసేవాళ్ళు. ట్రెడిషన్ కంటిన్యూ చేసిన కోసం వాళ్ళ ఫాదర్ తోటి వాళ్ళ బ్రదర్తో కలిసి ఆయన ఫామ్ చేసేవాడు. నేను పెరిగేటప్పుడు కూడా మా ఇంట్లో బర్రెలు ఉండేవి, కోళ్ళు ఉండేవి, అవి ఉండేవి. మీరు అవన్నీ చూస్తూ పెరిగారు అయితే? అబ్సల్యూట్లీ. నేను బాగా చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తు, మా తాతయ్య వాళ్ళ దగ్గర చాలా పెద్ద ఆవుల మంది ఉండేది, టర్కీస్ ఉండేవి నర్సాపాలెంలో చాలా చిన్నప్పుడు నేను. సో ఐ వాంటెడ్ టు కంటిన్యూ దట్. సో అదే విధంగా ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ఇంకొక చిన్న క్వశ్చన్, మీరు ఇండియాలో ఫార్మింగ్ చూసారు, అలాగే ఇక్కడ కూడా మీరు పౌల్ట్రీ చూస్తున్నారు కదా, వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ మీరు గమనించింది? అంటే మన దగ్గర ఇప్పుడిప్పుడే మొదలవుతుందండి ఆర్గానిక్స్ ఇట్లా. ఓకే. నేను చాలా ఆనందంగా ఉన్నాను ఆ విషయం చూసి. ఎందుకంటే మన దగ్గర ఫుడ్కి చాలా, ఇప్పుడు ఆయుర్వేదం ఏదైతే చూస్తారో మీరు, Yes. ఫుడ్కి చాలా వాల్యూ ఇస్తారు, Definitely ప్రాముఖ్యత గా. ఇస్తారు. అవును. మన పేరెంట్స్ కూడా మనకి చెప్తారు ఫుడ్ చాలా ఇంపార్టెంట్, ఏం తింటున్నాం అనేది. సో ఈ కాన్సెప్ట్లో మనం అదే ఇక్కడ అందించడానికి ట్రై చేస్తున్నాం. మనం ఇండియాలో కూడా చూస్తున్నాం అట్లా మారుతుందని. హోప్ఫుల్లీ మనం అందరం ఆశిద్దాం ఇంకా పెరుగుతుంది, అట్లా ఎస్, క్వాలిటీ ఫుడ్ డెలివర్ చేస్తారు. ఆర్గానిక్ ఖచ్చితంగా పెరగాలి. ఇండియాలో ఇక్కడ అన్ని ప్లేసెస్ లో కూడా ఆర్గానిక్ పెరగాలి. మనం ఏ దేశానికి వెళ్ళినా మన మూలాలని మర్చిపోవద్దంటారు మన పెద్దలు. ఈ మాటకు నిదర్శనమే మన వేణుమెట్ల గారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఆస్ట్రేలియాలో ఐటీ రంగంలో స్థిరపడినా తన తండ్రి యొక్క నేపథ్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇది ఎంతో మందికి ఆదర్శనీయం. సో చూశారు కదా వ్యూయర్స్, మన హెన్లీ ఎగ్స్ ఫామ్ ని. మీరు కూడా మెల్బర్న్ లో ఉంటూ ఆర్గానిక్ ఎగ్స్ కోసం వెతుకుతున్నారా? మన హెన్లీ ఫార్మ్స్ ని తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కెమెరామ్యాన్ చరణ్తో నేను మీ సిరిచందన సైనింగ్ ఆఫ్. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.